Hi guys, good morning. Welcome to our channel Rubik's Helping Hand. So every Sunday మన సండే స్పెషల్ విత్ టెక్కీలో స్పెషల్ పర్సన్ తీసుకొస్తున్నాము. సో ఈ సండే కూడా స్పెషల్ పర్సన్ తీసుకొచ్చాను, రఘు గారని. సో ఆయన ఆల్మోస్ట్ 7+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన చేసే ఫీల్డ్ ఏంటంటే మోస్ట్ ట్రెండింగ్ టెక్నాలజీ లైక్ డిజిటల్ మార్కెటింగ్ అని. సో ఆయన అడిగి ఈరోజు వీడియోలో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, అది కెరీర్ కింద ఎంచుకోవచ్చా లేదా, ఎంచుకుంటే ఎట్లా ప్రిపేర్ కావాలి, అసలు ఏ విధంగా నేర్చుకోవాలి, ఏమన్నా ఇంపార్టెంట్ సెల్ఫ్ లెర్నింగ్ చేయాలి అనుకుంటే ఇంపార్టెంట్ వెబ్సైట్స్ కానీ ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఆయన విషయాలు అడిగి తెలుసుకున్నాం. అసలు ఇటు సైడ్ కెరీర్ ఎట్లా ఉంటుంది, ఎవరెవరు ఎంచుకోవాలి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ ఆయన మాటలోనే విందాము. ఓకేనా, వితౌట్ ఫర్దర్ డిలే ఆయనతో మాట్లాడదాం. సో నేను చెప్పిన రాఘవేంద్ర గారు ఈయన. హాయ్ రాఘవేంద్ర. హాయ్ అండి. యా, సో మాది తెలుగు ఛానల్ అండి. సో ప్రతి ఎవ్రీ సండే నార్మల్గా సండే స్పెషల్ విత్ టెక్కీ అని సీనియర్స్ని తీసుకొచ్చి చెప్పిస్తూ ఉంటాను. ఓకే. సో డిఫరెంట్ ఫీల్డ్స్ మీద. సో ఈరోజు మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే మీరు బూమింగ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నారు, లైక్ డిజిటల్ మార్కెటింగ్. సో మా వ్యూవర్స్లో కొంతమందికైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే, సో ఇటు సైడ్ డిజిటల్ మార్కెటింగ్ సైడ్ కెరీర్ ఎట్లా ఉంటుంది, ప్లస్ అటుపక్క కెరీర్ ఎంచుకునే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏముండాలి, సో ఎట్లా నేర్చుకోవాలి, ఇన్స్టిట్యూట్స్లో నేర్చుకోవాలా లేకపోతే సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవచ్చా, సో ఆ డీటెయిల్స్ అన్నీ చెప్తే మా వ్యూవర్స్కి కొంతైనా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ ఇంట్రడక్షన్, లైక్ మీరు మీ ఇంట్రడక్షన్ చెప్పండి. షూర్. నా పేరు రాఘవేంద్ర. నాకు 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్లో. సో దాంట్లో కోర్ వచ్చి అన్ని సోషల్ మీడియా మార్కెటింగ్ మీద ఎక్కువ వర్క్ చేస్తాను. అండ్ ఎండ్ టు ఎండ్ మార్కెటింగ్ వచ్చి ఈ కామర్స్లో చేశాను. సో ఈ కామర్స్ మార్కెటింగ్ అంటే మెయిన్లీ అమెజాన్ మార్కెట్ ప్లేసెస్, అమెజాన్లో ప్రోడక్ట్ లిస్ట్ చేయడం, మళ్ళీ వాళ్ళని ఎఫ్బీ చేయడం, మళ్ళీ యాడ్స్ రన్ చేయడం, దాని వల్ల ప్రాఫిట్ లాస్ చూడడం, ఇవి ఉంటుంది. అండ్ ఇది కాకుండా అంటే సో నేను కెరీర్ స్టార్ట్ చేయడం ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్. సో మోస్ట్లీ సోషల్ మీడియా మీద. సో దాని లోకల్ మనకు షాప్స్కి లేకపోతే అక్కడ చిన్న వెబ్సైట్స్, గూగుల్ మై బిజినెస్, ఇవి స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను. సో అలా కవర్ చేసుకుంటే 7 years ఎక్స్పీరియన్స్. సో అంటే ఇనీషియల్గా మీ కెరియర్ ఫ్రీలాన్సింగ్తో స్టార్ట్. సో ఒక ఫ్రీలాన్సింగ్ చేయాలి అంటే వాళ్ళకి ఏమేమి నేర్చుకోవాలి అంటే ఫ్రీలాన్స్ కోర్స్కి ఏమంటే నేనైతే ఏ కోర్స్ నేర్చుకోలేదు, నేను ఓన్గా నేర్చుకుందా యూట్యూబ్లో చూసుకొని ప్రాక్టికల్గా. నేను ఫస్ట్ కంపెనీ వర్క్ చేసింది డెవలపర్గా వర్క్ చేశాను. ఒక 6 months ఇంటర్న్ కైండ్ ఆఫ్ థింగ్, ఆండ్రాయిడ్ డెవలపర్. వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ బయట కాకుండా డిజిటల్ మార్కెటింగ్ సైట్ కూడా వాళ్ళకు ఉన్నాయి. సో నాకు కొంచెం ఫోటోషాప్ ఐడియా ఉండడం వల్ల వాళ్ళు క్రియేటివ్స్ చేయమన్నారు. ఫేస్బుక్కి క్రియేటివ్స్ చేయమన్నారు. నేను ఒకే నార్మల్గా ఇస్తే మళ్ళీ వాళ్ళు చెప్పారు డేకి ఒక థీమ్ ఉండాలి అని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తీసుకొని నేనే ఫొటోస్ తీసుకుని దాన్ని అప్లోడ్ చేయడం. సో ఫేస్బుక్లో పోస్ట్ చేయొచ్చు అంటే ఒక పేజ్ ఉంటుంది, దాన్ని పోస్ట్ చేయడం నాకు ఐడియా లేదు అప్పుడు. సో అక్కడికి వెళ్ళాక నేర్చుకున్నాను. సో ఫేస్బుక్లో పోస్ట్ చేయడం, డైలీ ఒక్కొక్క క్రియేటివ్ తీసుకోవడం, దాన్ని పోస్ట్, మళ్ళీ దానికి మెట్రిక్స్ అడిగేవాళ్ళు, ఎంతమంది రీచ్ అయింది. అప్పుడు మెట్రిక్స్ అప్పుడు ఉంటాయని నాకు తెలుస్తుంది. ఓకే, అంటే సో జీరో నాలెడ్జ్తోనే మీరు మీ కెరీర్ స్టార్ట్ చేస్తారు. సో ఇటు సైడ్ కెరీర్ స్టార్ట్ చేయాలి అంటే ఏమేమి నేర్చుకోవాలి? నార్మల్గా ఇప్పుడు మీరు అన్నారు ఫోటోషాప్ అన్నారు, సో అంటే ఏ వైపు నేర్చుకుంటూ వెళ్ళాలి? ఏం లేదు, ఫోటోషాప్ అందరికీ అవసరం లేదు. ఎందుకంటే నేను వెబ్ డిజైన్ నేర్చుకున్నాను, కానీ ఆ వెబ్ డిజైన్ పార్ట్ ఆఫ్ నాకు ఫోటోషాప్ నేర్చుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లోనే నేర్చుకున్నాను వెబ్ డిజైన్. బట్ నేను షిఫ్ట్ అయినాను, నాకు బిజినెస్ సైడ్ మార్కెటింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే నేను సాఫ్ట్వేర్ సైడ్ నుంచి నేను డిజిటల్ మార్కెటింగ్ షిఫ్ట్ అయ్యాను. అంటే గ్రాఫిక్ డిజైనింగ్ సైడ్ నుంచి లేదు, యాక్చువల్లీ నేను ఆండ్రాయిడ్ డెవలపర్, PHP డెవలపర్ చేసేవాడిని. ఆండ్రాయిడ్ డెవలపర్, PHP అంటే సాఫ్ట్వేర్ సైడ్ నుంచి చేశాను. సో ఆండ్రాయిడ్ డెవలపర్ నాకు మాదేమంటే స్టార్ట్అప్ కంపెనీ, ఒక స్మాల్ క్యాబిన్లో ఉంటుంది. వాళ్ళకి PHP ప్లస్ PHP CRM బేస్డ్ వర్క్, ఆండ్రాయిడ్ ఒకే ఫ్రేమ్ వర్క్ మీద చేయడం వల్ల నాకు ఆండ్రాయిడ్ కొంచెం నేర్పించేవాళ్ళు, అది చిన్న స్పీచెస్. బట్ PHP నేను బ్యాక్ అండ్ చేసేవాడిని. అలా చేస్తూ వాళ్ళకి ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఈ ఫోటోషాప్స్ యాడ్ చేయడం, వాడిని పోస్ట్ చేయడం. వాళ్ళకి క్లయింట్స్ ఉన్నాయి, ఒక 3 to 4 క్లయింట్స్. ఆ క్లయింట్స్కి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ కావాలంటే అప్పుడు నేర్చుకోవాలి. అంటే మీ ఓన్గానే అట్లా నేర్చుకుంటూ యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటూ వచ్చి.
సో ఫోటోషాప్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు అంటే డిజిటల్ మార్కెటింగ్లో ప్రమోషన్స్ మెయిన్ ఉంటాయి. సో యూజర్కి ఓకే ఇక్కడ అంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ ఈకామర్స్ ప్రాజెక్ట్లో కానీ లేకపోతే ఎందులో మీరు ఒక ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయాలి అంటే మీరు దాన్ని థంబ్నెయిల్ అంటారు. సో యూట్యూబ్లో అయితే మనం థంబ్నెయిల్ అంటాము, లేదు ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మనకు పోస్ట్ లేదా ఫీడ్ కంటెంట్ అంటారు. సో మనకు డిజిటల్ మార్కెటింగ్లో యాక్చువల్ అయితే డిజిటల్ మార్కెటింగ్ మనకు చాలా కోర్సెస్ ఉన్నాయి. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక సబ్జెక్ట్ కాదు, దాంట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. సో దాంట్లో ఒకటి వచ్చి SEO అంటారు, సోషల్ మీడియా మార్కెటింగ్. మన సోషల్ మీడియా మార్కెటింగ్ మళ్ళీ మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత గూగుల్లో మళ్ళీ సపరేట్ సెగ్మెంట్ ఉన్నాయి, గూగుల్ యాడ్స్, దాని సర్చ్, డిస్ప్లే, యూట్యూబ్ యాడ్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇది కాకుండా మరి కొత్తగా వాట్సాప్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ ఎప్పటి నుంచో ఉంది. సో ఈమెయిల్ మార్కెటింగ్. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కోర్స్ కావాలంటే ఓవర్వ్యూకి అన్ని నేర్చుకోవచ్చు, కానీ అందులో అన్ని దాంట్లో స్పెషల్ ఉండదు. మనకు సాఫ్ట్వేర్లో మనకు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కాదు కదా, జావా డెవలపర్ ఉండొచ్చు, PHP డెవలపర్, UI UX ఉండొచ్చు, ఫ్రంట్ ఎండ్ ఉండొచ్చు, లేదా SQL బ్యాక్ సైడ్ ఉండొచ్చు, ఇలా ఉన్నాయి. కాబట్టి సో డిజిటల్ మార్కెటింగ్లో నేను అది ఒక అంబ్రెల్లా కింద వస్తుంది. డిజిటల్ మార్కెటింగ్లో ఇవన్నీ ఒక పార్ట్స్లో వస్తాయి. మనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చేటప్పటికి SMO అంటారు, అవును, ప్లస్ గూగుల్ యాడ్వర్డ్స్ అంటారు, ప్లస్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో అదే డిజిటల్ మార్కెటింగ్లోనే ఇవన్నీ పార్ట్ ఆఫ్ వస్తాయి. సో ఎనీ మార్కెటింగ్ ఆన్లైన్లో డిజిటల్ సైడ్ ఏదైనా త్రూ మీరు మార్కెటింగ్ చేస్తే దాన్ని డిజిటల్ మార్కెటింగ్ లేదా ఆన్లైన్ మార్కెటింగ్ అని అంటారు. ఓకే, అది మీరు త్రూ వాట్సాప్ చేస్తున్నారా, త్రూ మొబైల్ చేస్తున్నారా, త్రూ డెస్క్టాప్ చేస్తున్నారా, లేదంటే మీడియం సోషల్ మీడియా చేస్తున్నారా అనేది సపరేట్. ఇవన్నీ మీడియంస్కి వస్తాయి. సోషల్ మీడియా అనేది SMO, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, వాటిని సోషల్ మీడియా కిందకి వస్తుంది. యాడ్వర్డ్స్ అంటే గూగుల్లో ఏమంటే మళ్ళీ యాడ్వర్డ్స్ అంటే 2 ఉంటాయి. ఒకటి వచ్చి మనం గూగుల్ పే చేసుకొని మన యాడ్స్ రన్ చేయడం. ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్లో స్కిప్ యాడ్ అని వస్తుంటారు, నా స్కిప్ యాడ్స్, అవన్నీ ఆ యాడ్ ఏదైతే రన్ చేస్తున్నారో వాళ్ళు గూగుల్కి అమౌంట్ ఇచ్చి ఒక టార్గెట్ ఆడియన్స్ ఇచ్చి రన్ చేపిస్తారు. ఇంకొక యాడ్వర్డ్స్ ఏమంటే ఇంకోటి ఏమంటే మనకు అమౌంట్ రావడం. మన వెబ్సైట్లో ఏదైనా ఉంటే మన వెబ్సైట్లో యాడ్స్ రన్ చేస్తే దానికి త్రూ మనకు కొంత అమౌంట్ వస్తుంది. సో అది మళ్ళీ సపరేట్ యాడ్సెన్స్ అంటారు వాటిని. సో ఇలా చాలా చాలా ఉన్నాయి. మనకు డిజిటల్ మార్కెటింగ్ మనకి ఏంది ఇంట్రెస్ట్, కోర్స్ అన్నప్పుడు అన్నీ నేర్చుకుంటే బెటర్ ఓవర్వ్యూ వస్తుంది. ఓవర్వ్యూ నేర్చు కాబట్టి మళ్ళీ మీకు దాంట్లో ఏ స్పెషలైజేషన్ కావాలి అంటే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది ఏంటి అంటారు? డిజిటల్ మార్కెటింగ్ లో ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. దానికి ఇంపార్టెన్స్ అది. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఇది చేస్తారు అంటే కంపెనీస్ ఎక్కువ ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ లో మెయిన్ కంపెనీ ఎందుకు చేస్తారంటే, సపోజ్ మనకు ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటాం. మనకు మార్కెటింగ్ 2 డివైడ్ చేసుకుంటే ఒకటి ఆన్లైన్ మార్కెటింగ్, ఒకటి ఆఫ్లైన్ మార్కెటింగ్. ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే మన పేపర్ యాడ్స్, టీవీ కమర్షియల్స్, హోర్డింగ్స్, పాంప్లెట్స్, ఇవన్నీ. వీటిల్లో ఏమంటే మనకు అప్రాక్సిమేట్ యూజెస్ మాత్రం ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మనకు పేపర్ పబ్లికేషన్స్ చూద్దాం. పేపర్లో యాడ్స్ అంటే మనకు ఎక్కువ పేపర్ చూసే వాళ్ళు ఏమైనా ఈనాడు అనుకుందాం. సో ఈనాడు ఒక వ్యూలకి ఇంతమంది ఈనాడు పేపర్ డైలీ వేసుకుంటున్నారు అనే ఈ ఏరియా వైజ్ అని తీసుకొని వాళ్ళు ఆ యాడ్ రన్ చేస్తారు. దానికి ఎంతమంది చూస్తారో తెలియదు. ఎగ్జాంపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్ట్ ఎక్కువ అమౌంట్. ఇది ఒకటి. హోర్డింగ్స్ తీసుకోండి. మనకు సిటీలో చాలా చోట్ల హోర్డింగ్స్ ఉంటాయి. ఒప్పో, యాపిల్స్, కొత్త షోరూమ్స్ ఓపెన్ అయినప్పుడు ఇవన్నిటికీ హోర్డింగ్స్ చేస్తారు. ఆ హోర్డింగ్స్ ఏమంటే అప్రాక్సిమేట్ ఈ యూజర్స్ ఇక్కడ వస్తారు, ఇక్కడ మాస్క్ ఎక్కువ వస్తారు, వీళ్ళకి అక్కడ దూరం వేస్తే చూస్తారని థాట్ ఉంటుంది. ఎంతమంది చూస్తారు, దాన్ని చూసి ఎంతమంది వస్తున్నారు, నెక్స్ట్ అసలు మన టార్గెట్ ఆడియన్స్. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఏమంటే డైమండ్ జ్యువెలరీని అమ్మాలి, సెల్ చేయాలి. డైమండ్ జ్యువెలరీ అనేది ప్రీమియం సెగ్మెంట్ అనుకో. ప్రీమియం సెగ్మెంట్ ఎత్తుకొని మనము ఎక్కడ బస్తీలో అక్కడ సెల్ చేయలేము. మనకు ఆ టార్గెట్ ఆడియన్స్ కాదు, కొనలేరు కూడా. సో మనకు టార్గెట్ ఆడియన్స్కి వెళ్తే మనకు త్వరగా రీచ్ అవుతాయి. అలాంటప్పుడు హోర్డింగ్స్ ఏమంటే దానికి బ్రాండ్ ప్రెజెన్స్కి బాగా హెల్ప్ అవుతుంది. బట్ ఎంతమంది చూసారు ఏమిటి అనేది మన మెట్రిక్స్ ఐడెంటిఫై అవ్వదు.
ఇక్కడ ఏమంటుంది ఆన్లైన్ మార్కెటింగ్లో, మీరు ఏ టైప్ ఆఫ్ ఛానల్ తీసుకున్నా, అది SEO తీసుకోండి, సోషల్ మీడియా తీసుకోండి, యూట్యూబ్ తీసుకోండి, గూగుల్ యాడ్స్ తీసుకోండి, లేదు అంటే మనకు ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, ఈమెయిల్ తీసుకోండి, వాట్సాప్ తీసుకోండి, ఏదైనా సరే ఈ మార్కెటింగ్లో ఏమవుతుందంటే మీరు ఎంతమందికి రీచ్ అయింది, ఎవరికి రీచ్ అయింది, దానిలో మెన్ ఎంత, ఉమెన్ ఎంత, ఏజ్ ఫ్యాక్టర్స్ ఎంత, ఇవి చూసుకోవచ్చు. అంటే ఏజ్ ఫ్యాక్టర్ బట్టి అదే వీళ్ళు పర్టికులర్ ఆడియన్స్ ఎవరు కొనుక్కోగలరు అనేది వాళ్ళే టార్గెట్ చేసుకోవచ్చు. అంటే నారో టార్గెటింగ్ పెట్టుకోవచ్చు మనం. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కాస్ట్, మనకు ఒక హోర్డింగ్కి ప్రైమ్ ఏరియాలో ₹1,00,00,000 అవ్వచ్చు, ₹1,00,000 అవ్వచ్చు, 10 లక్షలు అవ్వచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఒక హోర్డింగ్కే ఒక 30 లక్షలు పెడితే ఇది నెలంతా పెట్టుకోవచ్చు. అదే ఇంకా కొన్ని కంపెనీలు అంటే 2 నెలలు కూడా పెట్టుకోవచ్చు అదే 30 లక్షలు. సో డిపెండ్స్ మన కంపెనీకి ఎంత అగ్రెస్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నాం మన బ్రాండ్. అండ్ త్వరగా బ్రాండ్ వెళ్తుంది కూడా ఆన్లైన్లో, ఎక్కువ తొందరగా వెళ్ళవుతుంది. అండ్ సి కంపేర్ టు ఆఫ్ హోర్డింగ్స్లో ఏమవుతుందంటే మన జనాలు చూస్తారు, అక్కడ వెళ్ళే తప్ప ఇదేమైతే ప్రతి ఒక్క యూజర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మొబైల్స్లో ఉంటున్నారు. మనం ఇంతకుముందు టీవీలో ఎక్కువ సినిమా థియేటర్కి వెళ్ళాం, ఇప్పుడు మన టీవీలు మళ్ళీ ఇప్పుడు OTTలు వచ్చేసాయి. సో హోమ్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అన్నీ వస్తున్నాయి. అండ్ జియో, ఎయిర్టెల్ ఇవన్నీ ఆఫ్టర్ కోవిడ్ కానీ అవన్నీ అంటే మనకు ఇంటర్నెట్ స్పీడ్ బాగా పెరిగింది, మొబైల్ యూజెస్ బాగా పెరిగారు. ఇక్కడ ఏమంటే మనం ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వచ్చు, మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఏజ్తో కానీ లేకపోతే క్వాలిఫికేషన్తో కానీ అలాంటి ఏమీ సంబంధం లేదు. ఇక్కడ ఏమంటే కొన్ని కంపెనీలు MBA చేయాలి, బట్ మోస్ట్ ఆఫ్ 95%కి అదేమో అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను బీటెక్ చేశాను, సో బీటెక్ చేసి CSC, నేను బన్నది బీటెక్లో CSC ఒక 6 months 1 year అలా నేను సాఫ్ట్వేర్ ఉన్నాను, బట్ షిఫ్ట్ అయినాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది, సో దానిలో కంటిన్యూ అవుతున్నా. అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా చేయొచ్చు, ఈవెన్ ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు కూడా కోర్స్ నేర్చుకోవచ్చు, నో ఇష్యూస్. అండ్ ఇప్పుడు కొన్ని కాలేజెస్ ఏం చేస్తారంటే డిప్లొమాటిక్ డిజిటల్ మార్కెటింగ్ కోర్సులు కూడా ఉంటున్నాయి. సో వాటికి మనం ఐడెంటిఫై చేసుకొని ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి. సో వెబ్సైట్కి వచ్చేటప్పటికి SEO అంటారు. అవును. సో ఇప్పుడు ఏదన్నా ప్రోడక్ట్కి ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ-కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ అని, సో వాట్సాప్ అని. సో ఇప్పుడు ట్రెండింగ్కి వచ్చేటప్పటికి అన్ని ట్రెండింగే అంటున్నారు బేస్డ్ ఆన్ మనం తీసుకునే నిష్ని బట్టి. ప్రతి కంపెనీకి ఈమెయిల్ మార్కెటింగ్ కావాలి, కొంతమంది కంపెనీలకి ఈమెయిల్ మార్కెటింగ్ అవసరం లేకపోవచ్చు. బట్ మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద అఫీషియల్స్ ఈమెయిల్స్ చూస్తారు. దట్ ఇస్ వన్ థింగ్. వాళ్ళు నచ్చినప్పుడు చూస్తారు, ఓకే అంటే చూస్తారు, లేదంటే వదిలేస్తారు. నేను ఇప్పుడు కొంతమంది ఈమెయిల్ మార్కెటింగ్, కొంతమంది చెప్తారు ఏమంటే ఈమెయిల్ మార్కెటింగ్ అవసరం భూమి లేదు, బట్ ఇట్ హ్యాస్ యూస్. మీరు ఈ-కామర్స్ వెబ్సైట్లు ఏవి చూసినా కానీ డిపెండ్ అపాన్ ఇండస్ట్రీ. సో నేను కోచింగ్ ఇండస్ట్రీ వాళ్ళతో వర్క్ చేశాను, సో వాళ్ళకి ఏమో అండ్ ఈ-కామర్స్ వెల్నెస్ కేటగిరీ వాళ్ళతో వర్క్ చేస్తాను. ఇక్కడ ఏమంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఏ కంపెనీ ఏ ఇండస్ట్రీ దాంట్లో వర్క్ చేస్తున్నాం దాన్ని బట్టి మనం మోడల్స్ అన్ని మార్చుకోవాల్సి వస్తుంది. సో అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్దాం. సపోజ్ ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వాళ్ళ దీన్ని డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే ఎట్లా చేయాలి అంటే ఏది ఇప్పుడు మీరు SEO అని SMO అని చాలా వాట్సాప్ ఇదని చాలా చెప్పారు. సో ఒక యూట్యూబ్ ఛానల్ని డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలంటే ఏది తీసుకుంటే వాళ్ళకి బెటర్ రిజల్ట్స్? యూట్యూబ్ మార్కెటింగ్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కడైనా మెయిన్ థింగ్ కంటెంట్ ఇంపార్టెంట్. మనం ఏ కంటెంట్ చెప్తున్నాం అనే దాన్ని బట్టి మన గ్రోత్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ విచ్ ఛానల్, సపోజ్ యూట్యూబ్ ఇప్పుడు చాలా మంది ఫేమస్ అయినారు అండ్ చాలా మంది వీడియోస్ చేస్తున్నారు, గుడ్. ఆ యూట్యూబ్ మార్కెటింగ్లో దాన్ని యూట్యూబ్ మార్కెటింగ్ అనుకుందాం. మీరు మార్కెట్ చేస్తున్నారు కాబట్టి మీ కంటెంట్ని త్రూ యూట్యూబ్. సో మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి, ఆ టాపిక్ తీసుకొని ఆ ఛానల్ క్రియేట్ చేసుకోండి, తీసుకొని కంటెంట్ అప్లోడ్ చేయండి. కంటెంట్ కూడా బర్నింగ్ టాపిక్స్. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ యూజర్స్ ఎందుకు చూడాలి,
మీరే ఒక ఛానల్ ఎందుకు చూస్తారు? ఏదైనా మీకు యూట్యూబ్లో రికమెండ్ చేయడం, లేదా మీకు ఏదైనా అవసరం ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడటం, 2 పేజెస్ కదా. అండ్ మీరు చూసే దాన్ని బట్టి కూడా యూట్యూబ్ రికమెండ్ చేస్తారు మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తున్నారు. బికాస్ కంప్లీట్లీ ఇది ఏ టైప్ కాబట్టి మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, ఇవన్నీ మ్యాటర్స్ కాబట్టి యూట్యూబ్ మీకు రికమెండ్ చేస్తుంది. లేదా మనకు అవసరం ఉంటే మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ టాపిక్ చూస్తాం. సో మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు? ఫస్ట్ స్టూడెంట్స్, ఎంప్లాయీస్, లేదా బిజినెస్ ఓనర్స్, లేకపోతే వర్కింగ్ ఉమెన్సా? సో మన టాపిక్ని ఎవరు రీచ్ అవ్వాలనుకుంటున్నాం వారి బట్టి ఆ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. దాన్ని బట్టి కంటెంట్ బేస్ చేసుకోవాలి. కంటెంట్ అనేప్పుడు మెయిన్ థింగ్ పెయిన్ పాయింట్. సపోజ్ నేను ఎందుకు చూడాలని అనుకుంటున్నాను కదా, సో అది మనకు క్వశ్చన్ రావాలి. సో వై మన యూజర్స్, ఒక యూజర్ అనేవాళ్ళు నా కంటెంట్ ఎందుకు చూడాలి? బికాస్ దే స్పెండింగ్ టైం. మనకు మన యూట్యూబ్ వీడియో స్పెండ్ చేసే బదులు వాళ్ళు వేరే వీడియోస్ చూడొచ్చు. సో మన వీడియో ఎందుకు చూడాలి? బికాస్ వీఆర్ గివింగ్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చెప్తాను, మేబీ చాలా మంది చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? సమ్ పీపుల్ విల్ టార్గెట్ బ్యాచులర్స్ కి త్వరగా అంటే మళ్ళీ వాళ్ళు ఎక్కువ చేసుకోలేరు, టైమ్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఉండవు, తక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ టైంలో అయిపోయి కుకింగ్ ఉంటాయి. సో బ్యాచులర్స్ అంటే వాళ్ళు కుకింగ్ చికెన్ కర్రీ ఫర్ పేజెస్ బ్యాలెన్స్ టైప్ చేస్తారు, ఆ వీడియోస్ వస్తాయి. అండ్ మన వీడియో కూడా టార్గెట్ అలానే ఉంటుంది. మనం చెప్పడంలో కూడా మన బ్యాచులర్స్కి ఇది బాగా సరిపోతుంది అని మనం చెప్పినామంటే అప్పుడు రిలవెంట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కనుక పర్టికులర్గా పెయిన్ పాయింట్ అన్నారు కనుక, ఇప్పుడు ఒక ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టి అంటే కుకింగ్ ఛానల్ వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి అంటే ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి? సో మనకు ఏమంటే యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుందో నేర్చుకోవాలి. ఫస్ట్ థింగ్ బేసిక్ మీరు యూట్యూబ్లోనే సెర్చ్ చేసి హౌ యూట్యూబ్ మార్కెటింగ్ వర్క్స్ అని చెప్తే హౌ టు గ్రో మై ఛానల్లోకిన యూట్యూబ్ ఛానల్లోకిన చాలా కోర్సెస్ వస్తాయి. సో దాంట్లో మోర్ వ్యూస్, మోర్ సబ్స్క్రైబర్స్ ఉన్న కంటెంట్ చూడండి. అదంటే తక్కువ వ్యూస్, తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న కంటెంట్ తప్పు అని నేను చెప్పను. సో డిపెండ్స్, మీరు ఏదైతే వీడియోస్ చూడండి దాంట్లో ఎవరైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వాళ్ళు చెప్పే టాపిక్స్ అన్నీ వినండి. దాన్ని మీరు రియల్ టైమ్గా ప్రాక్టీస్ చేయండి. సపోజ్ యూట్యూబ్ మార్కెటింగ్ మన ఛానల్కి ఎలా చేయాలి, ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారంటే వీడియోస్ కన్సిస్టెంట్గా అప్లోడ్ చేయండి. ఓకే, షార్ట్స్ మన యూట్యూబ్లోనే మనం ఏదైతే వీడియో చేసామో దాన్ని బిట్స్ అండ్ పీసెస్గా మెయిన్ పాయింట్స్ కట్ చేసి షార్ట్స్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసేప్పుడు మళ్ళీ ఆ ఛానల్ లింక్, ఆ వీడియో లింక్ కూడా ఇవ్వచ్చు. సో ఎవరైనా చూసి దాన్ని క్లిక్ చేస్తే మనకు కంప్లీట్ వీడియో వస్తుంది. సో వన్ వే. అండ్ టాపిక్స్ ఎలా డివైడ్ చేయాలి, మనం ఏ టాపిక్స్ అప్లోడ్ చేయాలి, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి. మెయిన్ థింగ్ థంబ్నెయిల్ యూట్యూబ్లో కూడా ఇవి చెప్తారు. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. సపోజ్ వాళ్ళు చెప్పేటప్పుడు మీరు సపోజ్ ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ చూసేటప్పుడు, వాళ్ళ పోస్ట్ చూసేటప్పుడు వాళ్ళది బాగా నచ్చింది, వాళ్ళు ఏదైతే చెప్తున్నారో ఆ వీడియోని మీరు ప్రాక్టికల్గా మీ వీడియో మీద ట్రై చేయండి. అది చేశారంటే అది వర్క్ అవుతుందా లేదా మీరు ట్రై చేయండి. మీకు వర్కౌట్ అవుతుందా దాన్ని ఇంకొక వీడియో నెక్స్ట్ స్టెప్ చూడండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఫస్ట్ టాపిక్ వచ్చి థంబ్నెయిల్, నెక్స్ట్ వచ్చి క్యూరియాసిటీ పెంచే థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయని చెప్పారు. రెండు యూస్ చేయండి. ఇలా ఒక్కొక్కటి అక్కడ నేర్చుకుంటూ దాన్ని మీరు ఇంప్లాంట్ చేయండి. ఇది ప్రాక్టికల్ చేస్తేనే వస్తుంది. థియరీ బేస్లో నేను చెప్పిన ఫేమస్ ఎవరైనా చెప్పినా అది వర్కౌట్ అవ్వదు. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో ప్రాక్టికల్గా మంచి వినింది మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే మనము నేర్చుకోగలుగుతాం. మన యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో అవుతుంది. అదే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఎవరన్నా, ఇప్పుడు చాలా కంటెంట్ రైటింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, బ్లాగ్స్ ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు ఏదన్నా కామర్స్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు చాలా మంది డ్రాప్ షిప్పింగ్ అని చాలా ఓన్ వెబ్సైట్సే క్రియేట్ చేసుకుంటారు. ఒక కామర్స్ ప్రాజెక్ట్ ఎవరన్నా చేసి దాన్ని ప్రమోట్ చేయాలంటే SEO చేయాలని అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో దానికి చేయడానికి అట్లా మనకు ఏమంటే వెబ్సైట్ చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనకు ఏదో మన కంపెనీకి ఒక వెబ్సైట్ ఉంటే చాలు, ఊరికి ఎవరైనా చూపించుకోవడానికి ఒక వెబ్సైట్ ఉంటే చాలు. బట్ వెబ్సైట్ అనేది మన ఒక బిజినెస్ యూనిట్.
మనకు సపోజ్ మనకు ఒక డ్రై క్లీనింగ్ షాప్ ఉంది ఎగ్జాంపుల్. ఆ డ్రై క్లీనింగ్ షాప్ ఉన్నప్పుడు మనం డైలీ ఆ షాప్ని టైం టు టైం ఓపెన్ చేస్తాం. దాని వచ్చిన కస్టమర్స్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటాం. వాళ్ళకి వాళ్ళ డ్రెస్సెస్ కానీ ఆన్ టైం డెలివరీ చేస్తాం. వాళ్ళు చెప్పిన టైంకి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాము. అండ్ దానికి కావాల్సినవన్నీ ఇంటీరియర్ కానీ దానికి కావాల్సిన హోర్డింగ్స్, లైట్స్ ఇవన్నీ పెట్టుకుంటాం కదా. అలానే మన వెబ్సైట్కి కూడా ఒక బిజినెస్ యూనిట్. సో అది మనకు షోరూమ్ లెక్క. దాన్ని ట్రీట్ చేసుకొని ఆ వెబ్సైట్కి మనకి ఎందుకు వెబ్సైట్ ఎనీథింగ్ ఫర్ బిజినెస్, మన బిజినెస్ వర్క్ చేసేదానికి కదా. సో ఆ వెబ్సైట్ మనకు జనాలకి ఏదైతే సపోజ్ మనం డ్రై క్లీనింగ్గా తీసుకున్నాం. సో డ్రై క్లీనర్స్ ఇన్ కూకట్పల్లి అని టైప్ చేసినప్పుడు మన వెబ్సైట్ వస్తే ఫస్ట్ పేజ్లో కానీ ఫస్ట్ 10లో వస్తే సమ్ సెట్ ఆఫ్ యూజర్స్ మన ఆ వెబ్సైట్కి వచ్చి చూసి మన సర్వీస్ మనం చెప్పినవన్నీ నచ్చితే మనం కాల్ చేసి మన సర్వీస్ తీసుకుంటాం. అలా లేదు వెబ్సైట్ మీ దగ్గర పెట్టుకొని మీ పేరు అంటే ఎవరికి తెలియదు అసలు. అది ఇప్పుడు దాన్ని ఆ ఫస్ట్ పేజ్ లోకి రావాలి అంటే దాన్ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చేసుకొని SEO చేసుకుంటే ఆ వెబ్సైట్ కీవర్డ్స్ ఇవన్నీ ఏమంటే మన యూజర్స్ ఏదైతే సెర్చ్ చేస్తున్నారు దానికి కావాల్సిన రిలవెంట్ కంటెంట్ మన వెబ్సైట్లో మనం రాసి ఉండాలి, మనం మెన్షన్ చేసి ఉండాలి. అప్పుడు యూజర్ ఎవరైనా టైప్ చేసినప్పుడు ఈ గూగుల్లో మన వెబ్సైట్ వస్తుంది. మన సపోజ్ ఇంకోటి చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు జ్యువెలరీ కానీ క్లాతింగ్ కానీ చాలా మంది సెర్చ్ చేస్తుంటాం. ఆ వర్డ్స్ పెట్టేస్తే మన వెబ్సైట్ వచ్చేస్తే మనం మనది ఆ ఇండస్ట్రీ కాదు కానీ పెట్టేస్తే వస్తున్నట్టు రాదు. అది రిలవెంట్ కస్టమర్స్ కాదు. అండ్ గూగుల్ కూడా దాని కంటెంట్ వెబ్సైట్ని టైప్ తీసుకొని రాదు. మీ ఇండస్ట్రీ ఏంటి, మీ డొమైన్ ఏంటి, మీరు పోస్ట్ చేసే కంటెంట్ ఏంటి, ఇవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యి యూజర్స్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అన్ని మనం పెట్టినామంటే దాంట్లో SEOకి మనకి కోర్సెస్ ఉంటాయి. సేమ్ యూట్యూబ్లో మన తెలుగులో కూడా చాలామంది SEO గురించి చెప్తున్నాం. ఐ థింక్ స్మార్ట్ తెలుగు రవికిరణ్ స్మార్ట్ తెలుగు ABCD వాళ్ళు ఉంది. సో దాంట్లో నుంచి మీరు చూసుకోవచ్చు. అండ్ వర్డ్ప్రెస్ వెబ్సైట్కి విజయ్ తెలుగు బ్లాగర్ ఒకరు ఉన్నారు. సో ఆయన ఎప్పటి నుంచో చేస్తారు, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. సో వాళ్ళ కోర్స్ నుంచి ఫ్రీ కోర్సెస్ నేర్చుకోండి. చాలా వరకు ఏం చెప్తానంటే తీసుకొని మీరు దాన్ని ప్రాక్టికల్ చేసుకోండి. ఒకవేళ లేదు నాకు ఒకటి చెప్తేనే నేర్చుకుని అప్పుడు మీరు ఇన్స్టిట్యూట్స్కి పోండి. అంతవరకు జస్ట్ ట్రై. మేము ఇంకా హెల్ప్ అయ్యామంటే ప్రజెంట్ డిగ్రీ MBA వాళ్ళు చేసే వాళ్ళకి నేను చెప్పామంటే మీరు ఒక యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసుకొని ఒక టాపిక్స్ మీకు ఏదైతే ఇష్టం ఉందో, గేమ్స్ కొంతమంది గేమ్స్ ఇష్టం ఉంటుంది, కొంతమంది క్రికెట్ ఇష్టం ఉంటుంది, కొంతమంది స్పోర్ట్స్ మీద ఉంటుంది, కొంతమందికి బిజినెస్ ఉంటుంది, కొంతమందికి స్టాక్ మార్కెట్స్ ఉంటాయి, కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్ మీద ఉంటాయి, కొంతమందికి ఏ డొమైన్ వెళ్తే బెస్ట్ అని ఉంటుంది, యూనివర్సిటీస్ ఎక్కడ బాగుంటుంది, ఇవన్నీ చాలా టాపిక్స్ ఉంటాయి. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో దానికి ఒక యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా ఛానల్ క్రియేట్ చేసుకొని దాన్ని పోస్ట్ చేసుకుంటూ మనకు ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడైతే కోర్స్ ఉంటాయో అవి దాన్ని నేర్చుకొని ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలు. దాన్ని మీరు బీటెక్ డిగ్రీ MBA అయిపోయినప్పుడే మీరు రెజ్యూమ్లో యాడ్ చేసుకొని మీకు ఒక ఎక్స్పీరియన్స్ అలా డిఫాల్ట్గా ఉంటుంది. సో అంటే ఇప్పుడు ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో కానీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ చాలా కొన్ని వర్డ్స్ విన్నాను నేను. కీవర్డ్స్ అని, లైక్ బ్యాక్ లింక్స్ అని, ఇంకా చాలా వర్డ్స్ ఉన్నాయి. అవి దాని గురించి కొంచెం అంటే ఇప్పుడు SEO అంటే SEO మళ్ళీ ఒక ఇక్కడ మార్కెటింగ్లో డిజిటల్ మార్కెట్లో ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్లో మళ్ళీ ఒక ఓషన్ లాగా చాలా ఉంటాయి, వెళ్ళే కొద్దిగా నేర్చుకోవాల్సి. సో అందుకే ముందే చెప్పాను, డిజిటల్ మార్కెటింగ్లో మీకు ఏదైతే ఇష్టం దానిలో నేర్చుకొని దానిలో ఇండెప్త్ మళ్ళీ చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. అలానే SEO కూడా డిమాండింగ్ ఉన్న థింగ్. నేను నేర్చుకున్నప్పుడు స్టార్టింగ్లో అప్పుడు వేరు, ఇప్పుడు గూగుల్ అల్గారిథం మారుతూ ఉన్నాయి. సో గూగుల్ అల్గారిథం అప్డేట్ చేసుకుంటూ వెళ్తూ మనకి SEO వల్ల ఏమంటే 2 మెయిన్ ఫ్యాక్టర్స్, ఒకటి వచ్చి ఆన్ పేజ్, ఒకటి ఆఫ్ పేజ్ అంటారు. ఆన్ పేజ్ ఏమంటే మన వెబ్సైట్లో కావాల్సిన ఫ్యాక్టర్స్ మేబీ స్పీడ్, త్వరగా లోడ్ అవ్వడం, కంటెంట్ రాయడం, ఇమేజెస్ త్వరగా లోడ్ అవ్వడానికి ఇమేజ్ ఆప్టిమైజ్ చేయడం, వీడియోస్ పెడితే వీడియోస్ ఆప్టిమైజ్ చేయడం, ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి యూజర్స్ వెళ్ళడానికి ఆన్ పేజ్ లింక్స్ పెట్టుకోవడం, ఇవన్నీ ఆన్ పేజ్ అనుకుంటాం.
ఆఫ్ పేజ్ ఏమంటే మనకు 70 to 80% మనం ఆఫ్ పేజ్ చేస్తే చాలు. మిగతా 20% 10% ఆఫ్ పేజ్. అది ఏమంటే ఇంతకుముందు మెయిన్ థింగ్ యూజర్స్ అందరూ ఏమనుకుంటే మనకు వేరే వెబ్సైట్లో మన పేజ్ సబ్మిట్ చేస్తే మనకు ఆ లింక్స్, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు మనకు కంటెంట్ డ్రివెన్, ఆ కంటెంట్ డ్రివెన్ బేస్డే మీకు మీ కంటెంట్ నచ్చి, సపోజ్ నా వెబ్సైట్ న్యూ వెబ్సైట్ బట్ నేను మంచి కంటెంట్ రాస్తున్నాను, మీది ఫేమస్ సేమ్ నిష్ కొలాబరేషన్తో వెళ్ళి నా వెబ్సైట్ లింక్ మీ దానిలో పెట్టి మీరు డైవర్ట్ చేస్తే అప్పుడు మీ యూజర్స్ నా వెబ్సైట్కి వస్తారు. దాని మీద బ్యాక్ లింక్ అనొచ్చు, ఆఫ్ పేజ్ చేసుకోవచ్చు, ఏమనుకోవచ్చు. బట్ ఇట్ విల్ టేక్స్ టైం. అది మీ కంటెంట్ బట్టి మీరు చేసుకోవచ్చు. బట్ బ్యాక్ లింక్సే చేసుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఓకే, బ్యాక్ లింక్స్ అనేది ఒక పార్ట్ అంతే. అదే దానివల్లే మీకు SEO మీ పేజ్ ర్యాంక్ ఎక్కువ వస్తుంది అనేది రాంగ్. సో ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, అట్ సైడ్ కెరీర్ ఎంచుకోవాలనుకున్నారు అంటే ఎన్ని మంత్స్ పడుతుంది, లేకపోతే ఎన్ని ఇయర్స్ పడుతుంది? కొంచెం అంటే మరీ సీనియారిటీ లెవెల్ సూపర్ ఎక్స్పర్టైజ్ కాకుండా బేసిక్ నాలెడ్జ్, ఒక జాబ్కి అప్లై చేసుకునే నాలెడ్జ్ కావాలి అంటే ఎన్ని మంత్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది? ఎన్ని మంత్స్ ప్రాక్టీస్ అని లేదు. నా చెప్పేది అంటే ఎవరైతే వాళ్ళు MBA డిగ్రీ చేస్తున్న అప్పుడే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకొని దీన్ని స్టార్ట్ చేస్తే దే హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్. ప్రాక్టికల్ థియరీ ఎంత నేర్చుకున్నా కానీ ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. అలా వెళ్ళి సపోజ్ కొంతమంది కోర్సెస్ నేర్చుకుంటారు, కోర్సెస్ నేర్చుకొని అక్కడ ఉన్న థియరీ నాలెడ్జ్తో వెళ్తారు. వాళ్ళకి వెళ్ళారు సేమ్ రాదు. బికాస్ నేను బెంగళూరులో వేరే కంపెనీలో వర్క్ చేసేటప్పుడు సమ్ స్టూడెంట్స్ ఏమంటారు పెద్ద పెద్ద ఫేమస్ ఒక 30,000, 50,000, 70,000 పెట్టి కోర్స్ నేర్చుకొని వచ్చి ఫ్రెషర్స్ కానీ తీసుకున్నప్పుడు దే డోంట్ హ్యావ్ నో నాలెడ్జ్. వాళ్ళకి చెప్పడం ఒకటి ఉంటుంది, బట్ ఆఫీస్లో ఆ కంపెనీ రియల్ టైం వేరే ఉంటుంది. సో నేను చూసినప్పుడు అంటే నాకు ఇంకొక పర్సన్ తీసుకున్నాను. తను కోసం నేర్చుకున్న ఏం లేదు, ఇంకా తనకి కొంచెం నత్తి కూడా, బట్ స్టిల్ తనకి ఇంట్రెస్ట్ ఉంది. ఈ పర్సన్తో పోలిస్తే ఈ పర్సన్ నేర్చుకున్నాడు త్వరగా అండ్ తను ఫ్రీలాన్సింగ్గా వెళ్ళాడు. హీ హాస్ డన్ సమ్ టూరిజం మీన్స్ వెళ్ళాడు, కోచింగ్, ఫ్రీలాన్సింగ్, ఓన్ కంపెనీ పెట్టుకున్నాడు. స్టిల్ ఈ పర్సన్ ఏదైతే కోర్స్ నేర్చుకున్నాడు ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు. సో వాళ్ళు ఏమంటే బట్టి కొట్టుకొని వచ్చేస్తారు. ఇది బట్టి కొట్టుకుంటే రాదు, ఇది మార్క్స్ కాదు, లేదా ఎడ్యుకేషన్ సెక్టర్ కాదు, ఇది ప్రాక్టికల్గా రావాలి అండ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి చేస్తున్నాం. సపోజ్ మనము ఇన్స్టాగ్రామ్ చాలా మంది రీల్స్ పోస్ట్ చేస్తున్నాము, ఒకే టైప్ ఆఫ్ కంటెంట్ ఒక టైప్ పోస్ట్ చేసినావా, దానికి ఎంతమంది లైక్స్ ఇచ్చారు, ఎంతమంది కామెంట్స్, దాన్ని బట్టి మీరు రీచ్ అనుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ట్రై చేయాలి, ట్రై చేసి మళ్ళీ దాన్ని డిఫరెంట్ వే పోస్ట్ చేసి మళ్ళీ దాన్ని టెస్ట్ చేయాలి. ఇది వర్కౌట్ అయిందా లేదా. ఒకటి వర్కౌట్ కాకపోయింది అనుకోండి, ప్రీ ఎగ్జిస్టింగ్ ఏదైతే చేశారో దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి మళ్ళీ ఇంకో పోస్ట్ చేయాలి. ఈ ప్రాక్టికల్ చేసుకొని రన్ చేసుకుంటే చాలు. ఇట్స్ నాట్ అబౌట్ కోర్సెస్ నేర్చుకొని ఏదో ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని వచ్చేస్తే కాదు. అలా ఉన్నప్పుడు నా సజెషన్ ఏమంటే యూట్యూబ్లో ఏదైనా కోర్స్ నేర్చుకొని దాంట్లో దాని ఇప్పుడు గూగుల్లో కూడా ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ ఉన్నాయి, ఆ సర్టిఫికేట్లు ఇస్తాయేమో అని. HubSpot నేర్పిస్తున్నాయి, నీల్ పటేల్ కోర్సెస్ ఉన్నాయి, తెలుగులో స్మార్ట్ తెలుగు వాళ్ళు ఉన్నాయి, దగ్గర గాంధీ, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ కోర్సెస్ నేర్చుకొని గో ఫర్ ఇంటర్న్షిప్ ఫీజులు వెళ్ళండి. మీకు మనీ అవసరం లేదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. కొంతమంది ఇంట్రెస్ట్ చూస్తున్నారు, ఆ కంపెనీకి అప్లై చేయండి. అది పెయిడ్ అయినా అన్పెయిడ్ అయినా అవసరం లేదు. ముందు మనకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ రావాలి కనుక ఒక సింపుల్ లాజిక్, కోర్సులో 30,000, 40,000, 50,000 పెట్టి నేర్చుకొని 3 నెలలు 6 నెలలు జాబులు రాకుండా కన్నా ఒక 1 మంత్ బేసిక్ కోర్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఏంటి అసలు ఏంటి, దానిలో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి, ఒక్కొక్క మాడ్యూల్ ఎలా వర్క్ అవుతుంది, ఈ బేసిక్ అండర్స్టాండింగ్ పెట్టుకొని మీకు ఏదైతే ఇంట్రెస్ట్ మళ్ళీ దాన్ని ఒకసారి చేసుకోండి. మీరు కంటెంట్ బాగా రాయాలంటే కంటెంట్ రైటర్కి వెళ్ళండి, లేదు నీ కంటెంట్తో పాటు ఇంకేదంటే ఈమెయిల్ మార్కెటింగ్కి వెళ్ళండి, లేదు వాట్సాప్కి వెళ్ళండి, సోషల్ మీడియా బాగా పోస్ట్ చేయడం ఇష్టము అవి సోషల్ మీడియాకి వెళ్ళండి. ఇలా అంటే వద్దు నాకు ఇంకా బాగా మంచి
వెతుకోండి, గూగుల్ యాడ్స్ నేర్చుకోండి, ఇవి బేసిక్ నేర్చుకోండి. స్టార్టప్ కంపెనీస్ నేను ఇన్స్టెడ్ ఆఫ్ బిగ్ కంపెనీస్తో పోలిస్తే స్టార్టప్ కంపెనీస్లో అప్లై చేయండి. అది పెయిడా నాన్ పెయిడా పక్కన పెట్టేస్తే వెళ్ళాలంటే యూ లెర్న్ సంథింగ్, మీకు ఆ నిష్కి నేర్చుకుంటారు. అండ్ స్టార్టప్ కంపెనీ ఏమంటే యూ హ్యావ్ టు డూ ఆల్ ద థింగ్స్, ఒకటే ఇదే చేయాలని లేదు, నువ్వు అన్నీ చేయాల్సింది. బికాస్ వాళ్ళు ఒక్కొక్క లెవెల్కి మళ్ళీ ఇండెప్త్కి ఒక్కొక్కటి 3-4 హైర్ చేసుకుంటారు. 1-2 పర్సన్స్ మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటారు, అలాంటి వాటికి వెళ్ళండి, నేర్చుకోండి. సో నేర్చుకున్నాక ఏమంటే మీకు తెలుస్తుంది, ఓకే నేను ఈ టాపిక్లో బాగున్నాను, ఈ టాపిక్లో లేను, నాకు ఇది ఇంట్రెస్ట్ అని తెలుస్తుంది. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ టాపిక్ మీద ఎక్కువ నేర్చుకోండి. 6 months చేయండి. సో మీ వర్క్ నచ్చితే వాళ్ళు ఏ పర్సన్స్ వదలరు, ఏ కంపెనీ ఓనర్స్ ఎంప్లాయర్స్ వదలరు. సో దే విల్ సెట్ యూ, ఇది వాళ్ళే ఆపర్చునిటీ ఇస్తారు, ట్రై చేయండి. లేదు అంటే నీకు ఇంకో కొంచెం నేర్చుకోవాలి, మనం నెక్స్ట్ లెవెల్ పెట్టుకోవాలి. మీకు ఒక 6 months 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కదా, రైట్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మీకు కావాల్సిన శాలరీ వస్తుంది, జాబ్ దొరుకుతుంది, చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ అమౌంట్, ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి టైం వేస్ట్ చేసుకొని ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని వెళ్ళే కన్నా దిస్ ఇస్ ద రైట్ అప్రోచ్. అటు కూడా లేదు, మీరే మీ ఓన్ కంటెంట్ ట్రై చేసుకుని ఇంకా బెస్ట్. కంపెనీస్ వెల్కమ్ చేస్తాయి. మీరే ఒకటి ట్రై చేసి దాని రిజల్ట్ చెప్తారు కదా, మీరు ఎలా చూసి ఎవ్రీ యూట్యూబ్ ఛానల్ మీరైనా సరే ఇంకెవరైనా సరే వెంటనే పోస్ట్ చేసి సక్సెస్ రాదు. టు గెట్ 1000 subscribers 2 times ఈజీగా రాదు. కంటెంట్ పోస్ట్ చేయాలి, టెస్ట్ చేయాలి, ఇవన్నీ చేస్తాను. దట్ ఈస్ అ ప్రాక్టికల్ అప్రోచ్. ఆ ప్రాక్టికల్ అప్రోచ్ మీరు ఇంటర్వ్యూలో చెప్పినా చాలు. అదే ఎట్లా అప్రోచ్ చేయాలని క్లియర్గా వాళ్ళు కూడా తెలుసు కదా. సపోజ్ తనే ఒక ఓన్ ఛానల్ పెట్టుకొని తను గ్రో చేశారంటే తనకు జాబ్ ఆపర్చునిటీ ఇస్తామంటే మన వాళ్ళ బిజినెస్ గ్రోత్ కూడా అవుతుంది కదా. సో ఇప్పుడు ఎవరైనా ఓన్గా నేర్చుకొని 6 months లేకపోతే మీరు అన్న కోర్సెస్ యూట్యూబ్లో ఓన్గా నేర్చుకొని వాళ్ళే ఒక నీడ్స్ తీసుకొని అది కొంతవరకు యూజ్ అవుతుంది. సో మనీ ఎర్న్ చేయాలంటే ఒకసారి జాబ్స్ రాకపోవచ్చు, అంటే ఓపెనింగ్స్ లేక, సో అప్పుడు ఫ్రీలాన్సింగ్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు అన్న. సో ఆ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ అంటే ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఎట్లా తెచ్చుకోవాలి? ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఎలా తెచ్చుకోవాలంటే ఒకటి నెట్వర్క్ మెయిన్ ఇంపార్టెంట్. సో నెట్వర్క్ పెంచుకోవడం ఒకటి. బట్ మీరు దాంట్లో ఏ సబ్జెక్ట్లో ఉన్నారు, ఏ డొమైన్లో బాగా ఎక్స్పర్ట్ ఉన్నా అది కూడా. సపోజ్ కొంత కంపెనీకి అన్నీ కావాలి, మీరు సోషల్ మీడియా ఒకటే ఉన్నారు, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 1 more person కాల్స్ గూగుల్ యాడ్స్. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకవేళ మీరు సోషల్ మీడియాలో ఉంది అనుకుంటారు, మనకు టెక్ సమిట్స్ జరుగుతూ ఉంటాయి, బిజినెస్ సమిట్స్ జరుగుతూ ఉంటాయి, వాటికి వెళ్ళాలి. అండ్ లింక్డ్ఇన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టెక్ సమిట్స్ ఈ బిజినెస్ సమిట్స్లో వెళ్ళి మీట్ అవ్వడం వల్ల యూ విల్ గెట్ సమ్ నెట్వర్క్. సో నెట్వర్క్ అక్కడ పెంచుకోవచ్చు. మీ దాన్ని పిచ్ చేయొచ్చు, వాళ్ళ ఇండస్ట్రీ ఏంటి అని తెలుసుకోవడం. మీరు ఒక పిచ్ ఇస్తే ఇఫ్ దే ఆర్ ఓకే దే ఆర్ కాంటాక్ట్ యూ అగైన్. అదొకటి. లింక్డ్ఇన్లో మనకు ఫ్రీలాన్సింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఫీవర్ ఫ్రీలాన్సింగ్ కానీ, వాటిలో రిజిస్టర్ అయ్యి మీరు మీ దాన్ని పిచ్చింగ్ చేసుకుంటూ వస్తాయి. అండ్ లింక్డ్ఇన్లో కూడా మీరు మీ డొమైన్ గురించి మీ అప్డేట్స్ కానీ షేర్స్ చేస్తారంటే యూ విల్ గెట్ ఏ ఆటోమేటిక్ బిజినెస్ ఇన్ ద త్రూ లింక్డ్ఇన్. ఇట్ విల్ వర్క్స్ కన్ఫర్మ్గా వర్క్ అవుతుంది. సో ఇంకా డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఉన్నాయి, లైక్ గూగుల్ యాడ్వర్డ్స్ అని, ప్లస్ పీపీసీ పేపర్ క్లిక్, అది కూడా ఉంది, అది గూగుల్ యాడ్స్ అయినా. ఓకే. సో ఇప్పుడు గూగుల్ యాడ్స్కి ప్లస్ ఈ ఎస్ఈఓకి ఈ డిఫరెన్స్ ఏది ఎక్కడ వాడతారు అనేది కొంచెం మనకు ఎస్ఈఓ ఏమంటే ఆర్గానిక్ గ్రోత్ అంటాం. ఆర్గానిక్ గ్రోత్ అంటే మనము మన వెబ్సైట్ని ఆప్టిమైజ్ చేసుకుంటూ కీవర్డ్స్ కంటెంట్ ఇవన్నీ వేసుకొని ఆర్గానిక్ వితౌట్ స్పెండింగ్ ఎనీ అమౌంట్ మన ఎఫర్ట్స్ పెట్టి గ్రో చేసుకోవడం, దాన్ని ఎస్ఈఓ. ఇట్ విల్ టేక్స్ టైం. మన కీవర్డ్కి వాల్యూమ్ బట్టి అది 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, 2 years కూడా అవ్వచ్చు. ఒక కీవర్డ్కి ఫస్ట్ ప్లేస్లో రావడానికి ఆ కీవర్డ్ కాంపిటీషన్ బట్టి. ఇది సేమ్ ఇక్కడ ఏమంటే ఆ కీవర్డ్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఏమంటే బెస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ అని ఎక్కాను. ఓకే, దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ కీవర్డ్ చేయాలంటే అంటే ఇప్పుడు కీవర్డ్
ఏది ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు ఎట్లా తెలుస్తుంది? మనకు గూగుల్ అనలిటిక్స్ కీవర్డ్స్ సాఫ్ట్ టూల్స్ ఉంటాయి, దాంట్లో మన కీవర్డ్స్ వేస్తే అది వాల్యూమ్ ఇస్తుంది. ఓకే, వన్ ఆర్ టూ టూల్స్ నేమ్స్ చెప్పండి. ఒకటి మనకు కీవర్డ్ ప్లానర్ ఒకటి ఉంది. కీవర్డ్ ప్లానర్ గూగుల్, దానిలో మీరు చేసుకోవచ్చు. లేదా అంటే SEM రష్ ఒకటి ఉంది, పెయిడ్ టూల్. అది ఏది? SEM రష్. హెచ్ఎఫ్ అండ్ టూల్ పెయిడ్ టూల్స్ ఉన్నాయి. ఈ పెయిడ్ టూల్స్లో మీరు పెయిడ్ టూల్ తీసుకోవచ్చు, అది ఇది తీసుకోవచ్చు. అది ఇంకా బెస్ట్ అంటే గూగుల్ అని టైప్ చేసుకుంటే గూగుల్ కొన్ని కీవర్డ్స్ ఇస్తుంది. ఆ కీవర్డ్స్ తీసుకొని దాన్ని మళ్ళీ కీవర్డ్ ప్లానర్ వేసిన మీకు వాల్యూమ్ ఇస్తుంది. ఇట్స్ అప్రాక్సిమేట్ వాల్యూమ్, అది ఫిక్స్డ్ అని ఉండదు. దాన్ని ఐడెంటిఫై చేసుకొని ఆ కీవర్డ్ రావాలని టైం పడుతుంది SEO. బట్ కొన్ని కంపెనీస్కి ఏమంటే దే ఇన్వెస్ట్, దే హ్యావ్ మంచిగా దే హ్యావ్ పెయిడ్ యాడ్స్కి అని డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఆ కీవర్డ్కి మన పేజ్ రావడానికి గూగుల్ యాడ్స్ ద్వారా PPC నేను చెప్పే సర్చ్ యాడ్స్ అంటారు. ఓకే, దాంట్లో అమౌంట్ ఆ బిడ్డింగ్ చూపిస్తుంది. ఆ బిడ్డింగ్ బట్టి మన కీవర్డ్కి బిడ్డింగ్ కీవర్డ్ అది గూగుల్లోనే చూపిస్తుంది. దాన్ని చూపిస్తుంది. దాన్ని మనము ఒక అమౌంట్ X అమౌంట్ యాడ్ చేసుకుంటే మేబీ మనం తక్కువ యాడ్ చేసి కాంపిటీస్ ఎక్కువ యాడ్ చేసి ఆ కీవర్డ్ కొన్ని రిలవెన్సీ, మళ్ళీ అది కూడా రిలవెన్సీ బట్టి ఉన్నాయి. రిలవెన్సీ కంటెంట్ ఇవన్నీ చూసుకొని అది ఫస్ట్ చూపించాలి, సెకండ్ చూపించాలి, కింద డౌన్ చూపించాలి మ్యాటర్స్. అవన్నీ బడ్జెట్, రిలవెన్సీ, కీవర్డ్, కంటెంట్ ఇవన్నీ ఆప్టిమైజ్ చేసుకొని ఇస్తే మనకు ఉంటుంది. ఇదే త్వరగా వచ్చేస్తుంది. మీరు యాడ్ రన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్లో తీసుకొని కాబట్టి ఆ కీవర్డ్ మీరు వెబ్సైట్ టాప్లో ఉంటుంది. అంటే అది కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత వేరే వాళ్ళు ఎవరిని చేస్తే లేదు, మనం బెట్టింగ్ పెట్టుకుంటూ రావాలి, డబ్బులు యాడ్ చేస్తుంటాం. మీరు అన్ని రోజులు యాడ్ చేస్తారో అన్ని రోజులు అది ఉంటుంది. వన్స్ మీరు డబ్బులు చేస్తే అది మనకి ఎందుకు ఉంటుంది, వేరే వాళ్ళు చేస్తే వాళ్ళు మీకన్నా ఎక్కువ బిడ్డింగ్ చేసి వాళ్ళు రావచ్చు అంతే. సో అంటే మా వ్యూవర్స్ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని, లైక్ ఏదైనా ఒక ఈ-కామర్స్ ప్రాజెక్టు లేకపోతే ఒక షాప్ను కొత్తగా ఎవరైనా షాప్ పెడితే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, స్టెప్స్ ఎట్లా ఫాలో అవ్వాలి, ఏ విధంగా ఫాలో అయితే వాళ్ళకి తొందరగా వాళ్ళు అనుకున్న గోల్ కానీ రీచ్ అవ్వడానికి మీరు కొంచెం ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మా వ్యూవర్స్ కోసం. క్లాతింగ్ మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. క్లాతింగ్ ఎందుకంటే అది షాప్ అయినా పెట్టుకోవచ్చు, దీంట్లోనే చేసుకోవచ్చు, ఇది రెండు ఇంట్లో డైరెక్ట్ ఆన్లైన్ నుంచి పెట్టుకొని చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఉంది కాబట్టి మనకు క్లాతింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మనకు క్లాతింగ్ మనది మీరు మెన్నా ఉమెన్నా కిడ్స్కి లేకపోతే మొత్తం ఓవరాల్ యూనిసెక్స్ అనేది తీసుకోవచ్చు. సో మా వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకే, ఒక క్లాతింగ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో క్లాతింగ్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. సో మన క్లాతింగ్కి ఫస్ట్ ఒక్కొక్కటి చెప్తాను. సో క్లాతింగ్ ఫస్ట్ వెబ్సైట్ తీసుకుందాం. సో వెబ్సైట్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. మళ్ళీ నార్మల్ వెబ్సైట్ అంటే మన క్లాత్స్ అది పెడితే చాలు, జనాలు కొనాల్సి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు, చూస్తే చాలు అనుకుంటే అదొకటి. రెండోటి ఈ-కామర్స్ వెబ్సైట్ అంటే వెబ్సైట్కి వెళ్ళి చూసి డైనమిక్ వెబ్సైట్ చూసి వాళ్ళు నచ్చితే కొని పర్చేస్ చేయడం డైరెక్ట్ మనం డెలివరీ చేయాలంటే. 2 వెబ్సైట్స్. సో 2 వెబ్సైట్ ప్రాసెస్ సేమ్. దాన్ని మనం SEO చేసుకోవాలి, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్ ఏమంటే వాళ్ళు మెన్స్ క్లాత్స్ సపోర్ట్ మెన్స్ టీషర్ట్ అని టైప్ చేస్తారు అనుకుందాం. మెన్ టీషర్ట్ బిలో 1000 రూపీస్ అని పెట్టారు. ఇక్కడ మనకు XYZ అనే వెబ్సైట్ రావాలి ఈ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు. సో ఈ కీవర్డ్ సెర్చ్ మన వెబ్సైట్ వస్తే అది ఆర్గానిక్గా మనం తెప్పించుకున్నప్పుడు SEO అవుతుంది. సో అది SEO అవుతుంది. ఒకవేళ ఇదే కీవర్డ్కి సో మనకు త్వరగా బిజినెస్ రావాలి, మనకు టైం వద్దు, అంత 1 year అది 1 year తీసుకో 6 months తీసుకోవచ్చు, అంత టైం వద్దు అన్నప్పుడు గూగుల్ యాడ్స్లో సర్చ్ యాడ్స్ అని ఉంటాయి. సో సర్చ్ యాడ్స్లో చేసామంటే ఇదే కీవర్డ్ మనం బిడ్డింగ్ పెడతాము. బిడ్డింగ్ పెట్టాం మేబీ 100 రూపీస్ కానీ 200 రూపీస్ కానీ ఆ బిడ్ ఏదైతే చూపిస్తుంది అక్కడ మనకి వచ్చి ఇక్కడ స్పాన్సర్డ్ అని వస్తుంది అంతే. దాన్ని గూగుల్ యాడ్స్ అంటారు. డిస్ప్లే యాడ్స్లో కూడా అంటే డిస్ప్లే యాడ్స్ ఏమంటే మన వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఇమేజెస్తో పాటు వస్తాయి, వాటిని డిస్ప్లే యాడ్స్ అంటారు. షాపింగ్ యాడ్స్ ఏమంటే డైరెక్ట్ టీషర్ట్ కనబడుతుంది, గూగుల్లో టైప్ చేసిన వెంటనే టీషర్ట్ కనబడి మన డైరెక్ట్ పేమెంట్ బట్టికి వెళ్ళిపోతుంది. అది త్రూ యూట్యూబ్ యాడ్స్లో కూడా చేయొచ్చు మనం మళ్ళీ. సో రెండు ఒకటి దానికి వచ్చేస్తాయి.
నెక్స్ట్ ఏమంటే యూట్యూబ్లో అంటే మన టీ షర్ట్స్ ఏదైతే కలెక్షన్స్ కొత్త వచ్చినాయో వాటిని వీడియోగా చేసి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి మళ్ళీ వాటిని షార్ట్స్గా అప్లోడ్ చేసుకోవచ్చు. సో అది దీనిలో ఉండే వీటిలో యూట్యూబ్ ఏదైతే వీటిలో కూడా గూగుల్ యాడ్స్ తో యూట్యూబ్ యాడ్స్ కూడా రన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చి మనకు దీనికి ఇంకో ఇంపార్టెంట్ ఇక్కడ ఏమంటే వెబ్సైట్ ఉంటే జిఎంపి ఉంటుంది. సో గూగుల్ మై బిజినెస్ మామూలుగా మనము ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే మ్యాప్స్లో డైరెక్షన్స్ పంపుతాం కదా. సో మనకు బార్బిక్యూ రెస్టారెంట్ తెలియదు, బార్బిక్యూ రెస్టారెంట్ అని మేబీ వాళ్ళకి కరెక్ట్గా ప్లేస్ తెలియక బంజారా జూబ్లీ హిల్స్ నొక్కుతారు. సో జూబ్లీ హిల్స్ నొక్కుతారు కాబట్టి అప్పుడు మనకు బార్బిక్యూ రెస్టారెంట్ జూబ్లీ హిల్స్ టైప్ చేసామంటే వాళ్ళు మనకు మ్యాప్తో పాటు డైరెక్షన్ వస్తుంది. డైరెక్షన్ క్లిక్ చేసి మనం అక్కడికి వెళ్తాం. సో అక్కడ ఏమవుతుందంటే దాన్ని గూగుల్ మై బిజినెస్ అంటారు. సో మనకి క్లిక్ చేసినామంటే ఇక్కడ మన ప్లేస్ నుంచి అక్కడికి డైరెక్షన్ చూపిస్తుంది. బార్బిక్యూ రెస్టారెంట్ ఏమేమి ఉన్నాయి, మెన్యూస్ ఏమేమి ఉన్నాయి, ఆ టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ మనం ఒక చెప్పడమే గూగుల్ మై బిజినెస్ అంటారు. దీన్ని నాలెడ్జ్ ప్లానర్ కూడా అంటారు. సో ఇది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద వెబ్సైట్ బిజినెస్ కింద వేసుకోవచ్చు గూగుల్ దాంట్లో. నెక్స్ట్ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామే ఈ రెండైనా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. స్నాప్చాట్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. బట్ బిజినెస్ పరంగా అయితే మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఫేస్బుక్ మాస్ కూడా ఎక్కువ ఉంటారు, ఎక్కువ చాలామంది యూజర్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఫేస్బుక్ యూజ్ చేసుకోవచ్చు. ఫేస్బుక్లో స్టోరీస్, ఫీడ్, గ్రూప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో కొంతమంది నేను చూసిన శారీ బిజినెస్ వాళ్ళస్ ఏం చేస్తారంటే వాళ్ళకి సెట్ ఆఫ్ యూజర్స్ని ఒక గ్రూప్లో పెట్టి దానిలో ఎవ్రీ న్యూ కలెక్షన్ పంపిస్తూ ఉంటారు అండ్ లైవ్ వీడియో కాల్ కూడా చేస్తూ ఉంటారు. సో అదొకటి. ఇన్స్టాగ్రామ్ మనకు అందరూ ఇప్పుడు 18 నుంచి అది చిన్న పెద్ద తెలియదు, ముస్లింలో తెలియదు, అందరూ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు. సో దాని స్టోరీస్, ఫీడ్స్, సేమ్ రీల్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. కొత్త కలెక్షన్స్ ఏదైనా వచ్చినప్పుడు రీల్స్ ఒక వీడియోగా షూట్ చేసి రీల్స్లో అప్లోడ్ చేసుకుంటే మంచి విజిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. అండ్ స్టోరీస్ కూడా డైలీ పోస్ట్ చేసాం, కొత్త కలెక్షన్ డైలీ కలెక్షన్స్ పెట్టి స్టోరీ అప్లోడ్ చేయడం వల్ల మీకు కొత్త ఫాలోవర్స్కి రీచ్ అయ్యే ఆప్షన్ ఉంది ఇన్స్టాగ్రామ్ నుంచి. సో ఇవి సోషల్ మీడియా. త్రూ వీటి నుంచి మనము ఏదైనా పేమెంట్ చేయాలన్నా, కస్టమర్తో డైరెక్ట్ చార్జ్ చేయాలన్నా వాట్సాప్ మార్కెటింగ్తో హెల్ప్ అవుతుంది, మనం యూజ్ చేసుకోవచ్చు. వాట్సాప్లో కూడా మనకు క్యాటలాగ్ సిస్టమ్ ఉందంటే వాట్సాప్లో మీరు డైరెక్ట్ ప్రోడక్ట్స్ చూడొచ్చు, చూసి నచ్చితే పేమెంట్ యాడ్ టు కార్ట్ చేసుకొని పేమెంట్ కూడా చేసుకోవచ్చు. బట్ మళ్ళీ పేమెంట్ చేయడం డైరెక్ట్గా మళ్ళీ వెబ్సైట్ లింక్ ఇస్తారు. సో దట్ ఈస్ మనకు వెబ్సైట్ కూడా కావాలి. అండ్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. అంటే మనకున్న డేటాబేస్ ఉందంటే వాళ్ళకి ఒకేసారి మన కలెక్షన్స్ అనేది పంపించాలి. ఒక్కొక్కరికి పంపించాలి టైం పడుతుంది. ఒక 10 మందికి 20 మందికి మ్యాక్స్ పంపించు, ఒక 100 మంది పంపించాలి, 200 మంది బ్లాక్ అయిపోతుంది. సో అలా కాకుండా వాట్సాప్ మార్కెటింగ్ అఫీషియల్ థర్డ్ పార్టీస్ ఉంటాయి, అది పర్చేస్ చేసుకున్నామంటే ఒకేసారి మీరు 1,00,000 మందికి పంపించచ్చు, 2,00,000 మందికి పంపించచ్చు, 3,00,000 మందికి పంపించచ్చు. మీకు డేటాబేస్ ఉంటాయి. అండ్ చాటింగ్, సేమ్ కస్టమర్తో ఇన్స్టెంట్ చాటింగ్ చేసుకొని కస్టమర్ని పర్చేస్ చేసిపోయచ్చు. ఇది ఒక ఆప్షన్. సో ఈమెయిల్ మార్కెటింగ్ మన యాడ్ టు కార్ట్ కానీ లేదంటే పర్చేస్ ఇన్వాయిస్ కానీ యూస్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ద క్లాతింగ్ అంతగా హెల్ప్ అవ్వదు. యూ కెన్ ట్రై ఇట్. కొత్త కలెక్షన్స్ ఏదైనా ఈమెయిల్స్ వస్తే వాళ్ళకి పుష్ చేయడమే కానీ, బట్ మోస్ట్ ఆఫ్ ద యూజర్స్ మనకు ఈ ప్లేసెస్లో ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఇవి దిస్ ఈస్ కాల్డ్ కంప్లీట్లీ ఇవన్నీ మేము ఈకామర్స్ మార్కెటింగ్ కూడా చేసుకోండి. దాంట్లో వన్ ఇస్ కాల్డ్ మార్కెట్ ప్లేసెస్. సో మీ క్లాత్స్ని అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో మీరు యాజ్ అ సెల్లర్గా లిస్ట్ చేసుకొని మీకు జిఎస్టీ ఉంటే, ఒక జిఎస్టీ లేకపోతే మళ్ళీ జిఎస్టీ తీసుకోవాలి. సో జిఎస్టీ ఉంటే ఎగ్జామ్ జస్ట్ చెప్తున్నాను, సెల్లర్గా మీరు రిజిస్టర్ అయ్యి ఆ ప్రోడక్ట్స్ని ఫోటోషూట్స్ అవన్నీ చేసి అప్లోడ్ చేస్తే అమెజానే మీకు బిజినెస్ ఇస్తుంది. బట్ వాడు బిజినెస్ ఇస్తున్నాడు కాబట్టి వాడు కొంచెం ఛార్జ్ చేస్తాడు. సేమ్ వే ఫర్ ఫ్లిప్కార్ట్ కూడా. సో ఇండియాలో అమెజాన్, ఫ్లిప్కార్ట్, క్లాతింగ్కి అయితే మింత్రా ఉంది, ఇంకా కొంచెం మీషో ఐ థింక్ తక్కువ క్వాలిటీ ఉన్నట్టువి. బట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఇవి మీరు యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ డీల్స్ అన్ని ఆప్షన్స్ వస్తాయి కాబట్టి. అండ్ దివాళీలో మీకు ఇప్పుడు 100 ఆర్డర్లు వస్తుంటే 200 ఆర్డర్లు ఇంక్రీజ్ చేసే ఆప్షన్ ఉంటుంది అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. అమెజాన్ ఇండియాలో చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మన ప్రోడక్ట్స్ అదర్ కంట్రీ, యూఎస్ఏ, యూఏఈ అలాంటి వాటికి కూడా పంపించాలనుకుంటే పంపించుకోవచ్చు త్రూ అమెజాన్. సో వాళ్ళే అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు, మనం లిస్ట్ అయితే చాలు.
అండ్ ప్రోడక్ట్ సెల్లింగ్కి వాళ్ళు ఆర్డర్స్ వచ్చిందంటే కమిషన్ అయితే ఉంటుంది అమెజాన్ నుంచి. సో ఫ్లిప్కార్ట్ రైట్ నౌ ఇండియా ఒకటి ఉంది కాబట్టి యూ కెన్ గో ఫర్ ఫ్లిప్కార్ట్ as well. సో ఇవన్నీ యూజ్ చేసుకొని దీంట్లో అన్నీ యూజ్ చేయాలా అంటే డిపెండ్స్, మీకు ఇక్కడ ఏ ఛానల్లో మీకు వర్కౌట్ అవుతుందో దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మిగతా దాంట్లో తక్కువ ఇన్వెస్ట్ చేసి ప్రెసెన్స్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. బట్ డెడికేటెడ్ టీము డెడికేటెడ్ పర్సన్స్ ఉన్నారంటే మాత్రం ఒక్కొక్క ఛానల్ని ఒక్కొక్కరికి ఇచ్చుకొని డెడికేటెడ్ కూర్చొని మన ప్రాఫిట్ అండ్ లాస్ మనకు ఏ దాని సపోజ్ వెబ్సైట్ నుంచి గూగుల్ యాడ్స్ నుంచి మనకి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయా, సోషల్ మీడియా నుంచి తక్కువ ఆర్డర్స్ వస్తాయి బట్ రిటర్న్స్ రావట్లేదు అలా సపోజ్ మ్యాక్సిమం వీటి నుంచి రిటర్న్స్ ఉంటాయి, గూగుల్ యాడ్స్ నుంచి రిటర్న్స్ అంతగా ఉండవు. అండ్ మనం ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ కాకుండా ప్రీపెయిడ్ ఆర్డర్లోకి వెళ్తే రిటర్న్స్ ఇంకా చాలా తక్కువ అవుతాయి. సో గూగుల్ యాడ్స్ ఫేస్బుక్ లేదంటే ఇవన్నీ నాకు వద్దు, నేను డెలివరీ చేయలేను, నాకు అది ఎంత కష్టము, అమెజాన్లో ఎంతైనా కమిషన్ తీసుకొని నాకు ఆర్డర్స్ వస్తే చాలు అనుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్కి వెళ్తే సరిపోతుంది, మీరు జస్ట్ లిస్ట్ చేస్తే సరిపోతుంది. చేశాక దీనిలో కూడా యాడ్స్ ఉంటాయి సపరేట్గా, మరి అది డిఫరెంట్ టాపిక్ మళ్ళీ ఇన్ డెప్త్గా. అంటే మనకు గూగుల్ ఎలానో అమెజాన్ కూడా అలానే కాబట్టి అమెజాన్లో మీరు ఏం సెర్చ్ చేసినా చూపించాలి కాబట్టి అందరివి లిస్ట్స్ అనేది రావు కాబట్టి కొంచెం ఆ అమౌంట్ యాడ్ చేసామంటే మన క్లాత్స్ అనేది పైన కనబడతాయి. సో యూజర్స్ కొనడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఓవరాల్ థింగ్. దీంట్లో ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని ఎవరైనా కోర్స్ నేర్చుకున్నప్పుడు కూడా దీంట్లో మీకు ఏ టాపిక్ బాగా ఇంట్రెస్ట్ ఉంది, సపోజ్ మీకు SEO GMP ఈ రెండు ఏమంటే ఎవ్రీ రెస్టారెంట్కి ఇంపార్టెంట్, ముఖ్యంగా ఈ GMP అంటే గూగుల్ మై బిజినెస్ అంటారు. ఇది ఏమంటే మన గూగుల్లో లిస్ట్ చేయడం. ఇప్పుడు ఎక్కడ వచ్చే ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోవాలి, సపోజ్ నెక్సెస్ మాల్ అనుకో, నెక్సెస్ మాల్ తెలియకపోతే మనం అది లిస్ట్ చేస్తే గూగుల్లో ఉంటే మనం వెళ్ళగలుగుతాం. సో కాబట్టి ఆ GMP అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎనీ స్మాల్ బిజినెస్ బిగ్ బిజినెస్ ఎవరికైనా సరే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. త్రూ ఇవేమీ లేకపోయినా ఇది ఒక దీంతో అనుకోవచ్చు బిజినెస్ ఎంటైర్ చేసుకోవచ్చు. సో దాని కూడా దట్ ఈస్ ద ఇక్కడ ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే చెప్పడానికి లేదు, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది. నాకు స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్లో ఈ మీడియం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, దెన్ గూగుల్ యాడ్స్ షిఫ్ట్ అయినాను. ఇన్ మై మిడిల్లో ఐ విల్ లర్న్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ బోత్. సో నాకున్న నేను వర్క్ చేసే కంపెనీస్ని బట్టి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి మనం ఫీల్డ్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏం నేర్చుకోవాలనుకున్నా ఈ కోర్స్ ఇది అయితే ఓవర్వ్యూ ఫర్ ఎనీ ఇండస్ట్రీ, దిస్ ఆర్ ద ప్లేసెస్. దీనికి మించి అంటే ఇంకో ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్ చెప్తా. లింక్డ్ఇన్ సో లింక్డ్ఇన్ కూడా B2Bకి బాగా హెల్ప్ అవుతుంది, బిజినెస్ టు బిజినెస్, B2Cకి కూడా హెల్ప్ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి ఈ టైప్ ఆఫ్ యాడ్స్ కంటెంట్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. మళ్ళీ మనం ఏదైతే ఇండస్ట్రీలో ఉంటున్నామో ఆ ఇండస్ట్రీని బట్టి మనం మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ కోచింగ్ ఇండస్ట్రీ కన్ఫామ్గా మీకు సోషల్ మీడియా హెల్ప్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు దట్ యూట్యూబ్ యాడ్వర్డ్స్ కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా బాగా హెల్ప్ అవుతుంది లింక్డ్ఇన్, బట్ ఇట్స్ టైం టేకెన్ ప్రాసెస్ వీటితో పోలిస్తే. ఇఫ్ యూ క్లాతింగ్ ఇండస్ట్రీ రెస్టారెంట్ ఇండస్ట్రీ మీకు లింక్డ్ఇన్ అవసరం లేదు, ఒకవేళ మీ బ్రాండ్ ప్రెజెన్స్ పెట్టుకోవడం తప్ప ఇంకేం లేదు. అప్పుడు మీకు రెస్టారెంట్ ఉన్నప్పుడు GMP ఫస్ట్ షూర్ హెల్ప్ అవుతుంది. దీనిలోనే యాడ్స్ రన్ చేసుకోవచ్చు, మళ్ళీ ఆ నియర్ బై లొకేషన్స్ ఎవరైతే వచ్చో అప్పుడు వాళ్ళు కనబడడానికి యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అండ్ మీ యొక్క ఫుడ్స్ అండ్ కస్టమర్స్ ఇన్సైట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేయాలి, అది కూడా బాగా వెళ్ళిపోతుంది. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ఛానల్స్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు కాబట్టి సో 2 వేసెస్లో కంటెంట్ అనేది డ్రైవ్ అవుతుంది. కాబట్టి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫర్ రెస్టారెంట్స్. ఒకవేళ మీకు వెబ్సైట్ ఉంది అంటే ఐ డోంట్ థింక్ వెబ్సైట్ బదులు నాకు తెలిసి జస్ట్ ఫర్ కమర్షియల్ ఊరికే ఫర్ ఇంటిమేషన్ పర్పస్ మీరు పెట్టుకోవచ్చు. అలా కాకుండా డైన్ అవుట్ వీటిలో లిస్ట్ చేసుకుంటే దే విల్ గివ్ సమ్ ప్రెజెన్స్ టు యూ. ఒకవేళ కీవర్డ్స్కి వాల్యూమ్ ఉన్నప్పుడు మాత్రం వెబ్సైట్ SEO చేసుకొని లేకపోతే గూగుల్ యాడ్స్ చేసుకొని టాప్లో తీసుకొని రండి. అండ్ ఇది ఒక్కటే ఉండాలంటే కాదు, దే ఇస్ క్రాస్ ప్లాట్ఫామ్ సపోర్ట్ కూడా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ కూడా వచ్చింది, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఏమంటే ఇప్పుడు సపోజ్ మహేష్ గారు ఉన్నారు, మహేష్ గారు ఫర్ ద రిక్రూట్మెంట్. సో ఈయన 3 న్యూ జాబ్స్ చేస్తున్నారు. సో ఈయన నుంచి కొంచెం బిజినెస్ ఫ్లో అవుతుందంటే
సమ్ ఐటీ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన రికమెండ్ చేసి వాళ్ళ కంపెనీ గురించి లేదా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇన్స్టిట్యూట్స్ సపోజ్ ఇన్స్టిట్యూట్స్ రమేష్ గారి నుంచి ఇన్ఫ్లుయెన్స్ రమేష్ గారి నుంచి కూడా ఒక 100 సబ్స్క్రైబర్లు 100 మంది యూజర్స్ చూస్తారు, దానిలో ఒక 10 మంది 20 మంది మన ఇన్స్టిట్యూట్స్ గురించి తెలుసుకొని మా ఇన్స్టిట్యూట్కి వస్తారు అనుకున్న వాళ్ళు మహేష్ గారిని అప్రోచ్ అయ్యి వాళ్ళకి మహేష్ గారు వీడియోలు ఎక్కడికైనా సరే ఆ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పి ప్రమోట్ చేస్తారు. దట్ ఆల్సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. సో ఆ ఇన్స్టిట్యూట్స్కి మహేష్ గారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ బికాస్ హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ సమ్ హిస్ ఆడియన్స్. వాళ్ళు తను చెప్పే కంటెంట్ అందరికి నచ్చి ఒక 2,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి ఆ సబ్స్క్రైబర్స్ తను చెప్పే కంటెంట్ చూస్తున్నారు. దాన్ని చూసిన వాళ్ళకి ఏదైతే అది హెల్ప్ అయితే వాళ్ళ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ ఇది ఎక్కువ వెల్నెస్ కేటగిరీస్ బాగా హెల్ప్ అవుతుంది. యూ కెన్ టేక్ జ్యువెలరీ ఇండస్ట్రీ, రెస్టారెంట్స్, ఫుడ్ ఇండస్ట్రీ చాలా ఫేమస్. ఎగ్జాంపుల్ కుమార్ అండి బాగా ఫేమస్ అయింది. సో మీరు ఏదైతే ఒకవేళ మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకున్నా ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ తీసుకోండి. బట్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ టెక్ సపోర్ట్ చేసుకోండి ఇండస్ట్రీని, దాని నుంచి మాత్రమే ఫోకస్ చేయండి. సో దట్ మీకు ఆ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు మేము అప్రోచ్ అవుతారు. బట్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ కంటెంట్ బిఫోర్ దట్. మీ సబ్స్క్రైబర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ బాగుండాలి, దెన్ దే విల్ అప్రోచ్ యూ డైరెక్ట్లీ. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ కూడా సపరేట్ బిజినెస్ యూనిట్స్ ఉన్నాయి. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ తీసుకొని వాళ్ళకి కంటెంట్ ఇచ్చి వాళ్ళ త్రూ బిజినెస్ జనరేట్ చేస్తారు. సో ఎవ్రీ మీడియం హ్యాస్ బూమింగ్. ఇదే వర్కౌట్ అవుతుంది ఇదే అనేది లేదు. సో నేను చెప్తున్నాను, నాకు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాను. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసిన నాకు ఈ రెండు అంతగా జస్ట్ ఫర్ ప్రెజెన్స్కి మాత్రం హెల్ప్ అయ్యాయి. దీని నుంచి నాకేం బిజినెస్ లేదు. నాకు ఎస్సీఓ, గూగుల్ యాడ్స్ నుంచి, లింక్డ్ఇన్ నుంచి హెల్ప్ అయ్యింది. బికాస్ వాళ్ళు ఈఆర్పీలో ఉన్నారు, వాళ్ళ సాఫ్ట్వేర్ కొంటే ఇంకో బిజినెస్ ఓనర్స్. మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ చాలా తక్కువ యూజ్ చేస్తారు, లింక్డ్ఇన్లో ఎక్కువ ఉంటారు. అండ్ నెక్స్ట్ గూగుల్ యాడ్స్, ఎస్సీఓ, యూట్యూబ్ నుంచి. సో డిపెండ్స్ అపాన్ ఇండస్ట్రీ మన బిజినెస్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మీకున్న ఇంట్రెస్ట్లో కూడా ఇఫ్ యు ఆర్ మీకు గూగుల్ యాడ్స్ అంటే గూగుల్ యాడ్స్ తీసుకొని ఎవ్రీ ఇండస్ట్రీ రిక్వైర్ గూగుల్ యాడ్స్. అండ్ ఎవ్రీ B2B బిజినెస్, B2C బిజినెస్ అన్నిటికీ సోషల్ మీడియా హెల్ప్ అవుతుంది. ఇది తీసుకొని వర్క్ చేసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అవి తీసుకోండి. ఇది ఓవరాల్ పిక్చర్. ఇవంతా వద్దు అంటే యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ మార్కెట్ ప్లేసెస్. మార్కెట్ ప్లేసెస్కి బాగా డిమాండ్ ఉంది. ఎవ్రీ ఇండస్ట్రీ, వెల్నెస్ కానీ, క్లాతింగ్ కానీ, నెక్స్ట్ జ్యువెలరీ ఈస్ ఆల్సో కమింగ్. అది ఫైన్ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్, ఫైన్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ, ఇవన్నీ కూడా మార్కెట్ ప్లేసెస్కి ఆన్బోర్డ్ అవుతున్నాయి. బికాస్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో అంటే అయితే మనం హైదరాబాద్ రీచ్ అవుతాం, అయితే తెలంగాణకి రీచ్ అవుతాం. అదే మార్కెట్ ప్లేస్ అంటే త్రూ అవుట్ ఇండియా మీ ప్రోడక్ట్స్ అనేది ఆర్డర్స్ అనేది డెలివరీ అవుతాయి. సో వన్ మోర్ ఇండస్ట్రీ, దీనికి బాగా డిమాండ్ ఉంది. ఇండియా ఆల్సో కమింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మార్కెట్ ప్లేసెస్ నుంచి ఒక 2 NDC అని సపరేట్గా దే ఆర్ లాంచింగ్. బట్ ఎంతవరకు వస్తుందో మాకు ఐడియా లేదు. అండ్ ఫుడ్ ఇండస్ట్రీస్ మీకు ఒక ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలో కూడా దేర్ ఇస్ గుడ్ డిమాండ్. వాటిలో కూడా యాడ్స్ అని చేయొచ్చు ఇంకొకటి. అండ్ వాటిల్లో కూడా సపరేట్ సెక్టర్ కంపెనీస్ వర్క్ చేస్తున్నాయి. సో ఎవ్రీ డిజిటల్ ఛానల్ మీడియంస్కి భూమి ఉంది. ఎవరన్నా ఇది లేదు అది లేదు అంటే మాత్రం డిపెండ్స్ అపాన్ మేబీ వాళ్ళకి దాంట్లో స్కిల్ లేకపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు. ఇఫ్ యు ఆర్ గుడ్, కన్ఫామ్గా ఎవ్రీ మీడియం హ్యాస్ డిమాండ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో బేసిక్గా ఒక బేసిక్ ఐడియా ఇచ్చారు. మొత్తం ఎవరైనా ఒక ఇండస్ట్రీ సైడ్ డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటే బేసిక్గా ఆయన 3 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. వెబ్సైట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, మార్కెట్ ప్లేస్ ద్వారా. సో వెబ్సైట్ వచ్చేటప్పటికి గూగుల్ యాడ్వర్డ్స్, యూట్యూబ్స్ దాని నుంచి వెళ్ళొచ్చు అంటున్నారు. సో సోషల్ మీడియాకి వచ్చేటప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అవన్నీ వాడచ్చు అంటున్నారు. సో మార్కెట్ ప్లేస్కి వచ్చేటప్పటికి అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ ఇటువంటివి వాడి మార్కెట్ ప్లేసెస్ వాడి ఇచ్చేసాను బేసిక్గా. సో మీరు ఏ నీష్ ఎంచుకుంటారు అనేది మీ ఇష్టము. మీరు గూగుల్ యాడ్వర్డ్స్ వాడతారా అంటే కంపెనీ బిజినెస్ టు బిజినెస్ మీ మార్కెట్ మారుతుంది కనుక, కస్టమర్స్ మారుతారు కనుక ఆ నిష్లో సపోజ్ ఆ నిష్లో మీరు ప్రాక్టీస్ చేసి ముందుకు వెళ్తే మీకు ఆపర్చునిటీస్ అనేది బాగుంటాయని చెప్తున్నారు. ఓకేనండి. సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ అండి. మీరు గూగుల్ యాడ్వర్డ్స్ సైడ్ వెళ్తారా, లేకపోతే ఫేస్బుక్ మార్కెటింగ్కి వెళ్తారా,
ఇన్స్టాగ్రామ్కి వెళ్తారా, లేకపోతే లింక్డ్ఇన్లో B2B కావాలనుకుంటే లింక్డ్ఇన్ బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు. సో అట్లా వెళ్తారా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్కి వెళ్తారా? ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్కి వెళ్ళడం వల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంతమందికి ఇమ్మీడియట్గా రీచ్ అవుతారు. కానీ కొన్ని మార్కెట్ ప్లేసెస్కి ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా యూజ్ అవుతారు. సో అది బేస్డ్ ఆన్ బిజినెస్ టు బిజినెస్ మారుతూ ఉంటుంది కనుక మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందనేది అది నేర్చుకొని దాని మీద ప్రాక్టీస్ చేసి, సో ఎవరైనా ఇంటర్న్షిప్స్ ఇస్తే ఫ్రీగా అయినా లేకపోతే పెయిడ్ అయినా ముందు జాయిన్ అయ్యి ముందు సబ్జెక్ట్ మీద గ్రిప్ పెంచుకొని కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కంపెనీస్కి అప్లై చేయమన్నాం. అప్పుడు వాళ్ళ కెరీర్ అనేది బాగుంటుంది. సో దీనికోసం పర్టికులర్గా మీకు ఒక క్వాలిఫికేషన్ ఇదే బీటెక్కే ఉండాలి, ఎంటెక్ ఉండాలని అట్లా ఏం లేదు. సో ఎనీ డిగ్రీ కానీ ఈవెన్ ఎడ్యుకేషన్ లేని వల్ల అయినా, అంటే మినిమం ఎడ్యుకేషన్ ఉండాలి. ఎందుకంటే మీకు అన్ని తెలుగులోనే రాయాలి లేకపోతే ఇంగ్లీష్లోనే రాయాలని ఉండదు కనుక బేస్డ్ ఆన్ బిజినెస్ మీరు కెరీర్లో గ్రో అవ్వాలనుకుంటే మినిమం క్వాలిఫికేషన్ అనేది ఎనీ డిగ్రీ అనేది ఉంటే బెటర్. సో ఆ మినిమం డిగ్రీ ఉండి మీరు ప్రాక్టికల్గా వర్క్ చేసి ముందు ఇనిషియల్గా ఎవరు మీకు ఇంటర్న్షిప్ ఇవ్వట్లేదు అనుకుంటే మీరే ఓన్గా ఒక ఛానల్ లేకపోతే వెబ్సైట్, ఈ మధ్యకాలంలో వెబ్సైట్ ఇచ్చేయడం కూడా చాలా ఈజీ, లేకపోతే ఒక బ్లాగ్ చేసి దాన్ని ఎట్లా మీరు ఇచ్చేయాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలనేది మీరే ఓన్గా ప్రాక్టీస్ చేస్తే మీకు కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందంటే అప్పుడు అప్లై చేసుకోండి కంపెనీస్కి. సో అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు మా వ్యూవర్స్ అందరికీ. సో మీకు ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి, ఇప్పుడు మా వ్యూవర్స్లో ఎవరైనా ఈ వీడియో చూస్తూ సో వాళ్ళకి అన్న మేము గూగుల్ యాడ్వర్డ్స్ నేర్చుకుందాం అనుకుంటున్నాము, లేకపోతే మేము ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నారు, ఫేస్బుక్లో ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అన్న వాళ్ళకి ఎప్పుడన్నా ఎవరికైనా మీకు సజెషన్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ కావచ్చు. ఓకే, సో త్రూ మన ద్వారా అయినా మీరు సోషల్ మీడియాలో ఎక్కడ లేరు. ఓకే, సో మీ ద్వారా ఎవరైనా ఉంటే వెళ్తాయి. సో లాస్ట్గా మీ వర్డ్స్లో మా వ్యూవర్స్కి ఏదన్నా మీరు ఇచ్చే సజెషన్స్ కానీ ఏమైనా ఉంటే లాస్ట్ 1 minute. ఒకటి, ఐ మీన్ ఇది జాబ్ బేస్డ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద యూసర్స్ అది డిజిటల్ మార్కెటింగ్ కాదు, ఏ కోర్సెస్ అయినా సరే. బికాస్ నేను గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నాను, కొన్ని మంత్స్ 2 to 3 months పని చేశాను, $100 6 months పని చేశాను. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉన్నాను. బట్ ఎనీథింగ్ కోర్స్తో మెయిన్ ఇంపార్టెంట్ కాకుండా ప్రాక్టికల్ నేర్చుకొని ఫర్ ద ఫ్రెషర్స్, ఐ థింక్ ఇప్పుడు ఫ్రెషర్స్కి చాలా మంచి భూమి ఉంది కాబట్టి, సో ఫ్రెషర్స్కి నేను చెప్పే మెయిన్ వర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ బట్టీకి అనేది కాకుండా ట్రై టు ఇంప్లిమెంట్ ప్రాక్టికల్ ఎనీథింగ్. అది సాఫ్ట్వేర్ అయినా సరే, మార్కెటింగ్ అయినా సరే, లేకపోతే గ్రాఫిక్ క్రియేటివ్ సైడ్ అయినా సరే. సో నేర్చుకొని దెన్ గో ఫర్ స్టార్టప్ కంపెనీస్. నేను ఎందుకు రికమెండ్ చేస్తానంటే యూ లెర్న్ మోర్, విచ్ చేసి మాకు లేదు మీకు మంచి ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద కంపెనీ వేస్తే గుడ్, లేదు అంటే మాత్రం ఫస్ట్ స్టార్టప్ కంపెనీస్ ఫస్ట్ అప్రోచ్ అవ్వండి. టైం టేకన్ ప్రాసెస్, బట్ వెయిట్ ఫర్ 6 months. ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఎక్కువ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతే మీరు ఏం నేర్చుకుని తెలుస్తుంది కాబట్టి ట్రై టు అండ్ మోర్ ఇంటర్వ్యూస్, కన్ఫామ్గా జాబ్ వస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ మహేష్ గారు ఐ థింక్ నేను ఇలాంటి చేద్దాం ఎప్పుడు, బట్ నాకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక నేను చేయలేదు. బట్ మహేష్ గారు అది చేస్తున్నారు. అండ్ ఎనీ అప్స్ అండ్ డౌన్స్ స్టాప్ చేయకుండా స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా క్వాలిటీ ఆఫ్ కంటెంట్ ఇవ్వడానికి. అంటే అది ఈజీ కాదు. ఒక్కొక్క టెక్ ఎక్స్పర్ట్ని వెళ్ళి కనుక్కొని మళ్ళీ వాళ్ళ ఫ్రీ టైం తీసుకొని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం ఈజ్ నాట్ ఏ ఈజీ జాబ్. మనం బయటికి బయటకు వెళ్ళడం తీసుకోవడం అని అనిపిస్తుంది, కానీ అది ప్రాక్టికల్ అయితే నాట్ పాసిబుల్. ఇప్పుడు నేను చెప్పిందంతా వినడానికి బాగుంది, కానీ చేసేటప్పుడు ప్రాక్టికల్గా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు. అలానే సో మెయిన్ థింగ్ దిస్ ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇది దీనివల్ల మీకు హెల్ప్ అవుతుంది, మీ ద్వారా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. సో సోషల్ మీడియా ఎనీ ఛానల్స్ లైక్ మీకు ఏదైనా వాల్యూ కంటెంట్ ఉంటే మాత్రం అది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సో దట్ అండ్ కొంతమంది షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరైనా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళకి. సో దట్ వాల్యూ ఆఫ్ కంటెంట్ ఎక్కువ చాలా మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో విన్నారు కదా ఫ్రెండ్స్. సో మీలో ఎవరైనా ఓన్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో సార్ని ఒకసారి మళ్ళీ అడిగి డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఏమన్నా అవకాశం ఉందేమో కూడా చూద్దాము. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ కూడా క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
నైస్ మీటింగ్. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, అది ఈ రోజు వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ వీడియో చూస్తే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ వీకెండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.